తిరుపతి దేవస్థానంలో భక్తులకు ప్రత్యేక పూజలు జరిపిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ నకిలీ ఐఏఎస్ ను పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వెంకటరామిరెడ్డి అలియాస్ వెంకటరమణారావు అనే వ్యక్తి ఐఏఎస్ అధికారినంటూ టీటీడీలో ప్రత్యేక దర్శనాలు చేయించే పేరిట ఇప్పటి వరకు 13 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అమాయక భక్తులను టీటీడీలో వస్త్రాభిషేకం, వివిధ సేవా పూజలు చేయిస్తారంటూ మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడి నుంచి 6,40,000 నగదు, ఒక ఆల్టో కారు, 2 సెల్ ఫోన్లు, 2 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ చేస్తూ ఈ విల్ టార్గెట్ ఒక స్వాములు ఉంటారు కదా, అంటే ఒక భజన బృందము, స్వామి, ఆ స్వామికి భక్తులు వాళ్ళందరూ ఉన్నప్పుడు యాజ్ ఏ గ్రూప్ టార్గెట్ చేస్తాడు. చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీకు కావలిస్తే తిరుమల తిరుపతికి సంబంధించిన టికెట్స్ నేను చేయగలను, బికాజ్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి అక్రాస్ నేను మేనేజ్ చేసి మీకు టికెట్స్ ఇప్పించగలను అని చెప్పేసి వాళ్ళని నమ్మించాడు. నమ్మిస్తే ఆ స్వాములు డబ్బులు వేయటం మొదలుపెట్టారు. దాదాపు 13 లక్షల దాకా డబ్బులు వేశారు.